వెల్కమ్ టు టీసెట్. ప్యూర్ మ్యాథ్స్ టాపిక్లో భాగంగా మన అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు కొన్ని మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, 30 మీటర్ల పొడవు గల ఒక భవనానికి కొంత దూరంలో 1.5 మీటర్ల ఎత్తుగల బాలుడు నిలబడ్డాడు. అతను భవనం వైపుకి కొంత దూరం నడిచిన తర్వాత భవనం పైభాగాన్ని చూసినప్పుడు ఊర్ధ్వకోణం 30 డిగ్రీల నుండి 60 డిగ్రీలకు పెరిగింది. అతను భవనం వైపు నడిచిన దూరాన్ని కనుగొనండి. సో గత క్లాస్లో మనము ఒకటే యాంగిల్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు 2 యాంగిల్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం చేస్తున్నాం. అంటే అదే కాన్సెప్ట్లో యాంగిల్ అనేది మారింది. 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీలకు యాంగిల్ అనేది మారింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ భవనం ఉంది. ఇది భవనం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు మనకి? 30 మీటర్ల పొడవు గల ఒక భవనం. సో కొంత దూరంలో 1.5 మీటర్ల ఎత్తుగల బాలుడు. చూడండి, అంటే గత క్లాస్లో మనకి అబ్జర్వర్కి ఎత్తు ఏమి తీసుకోలేదు, రైట్? కానీ ఇక్కడ అబ్జర్వర్ యొక్క ఎత్తుని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. సో అబ్జర్వర్ అనేవాడు ఇలా భూమి నుంచి కొంత దూరంలో నిలబడి ఉన్నాడు. అతని యొక్క ఎత్తు కూడా 1.5 మీటర్స్ ఉంది. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. సో 1.5 మీటర్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క కళ్ళు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి, తలాలో, రైట్? సో మనం తీసుకోవాల్సింది ఇక్కడి నుంచి తీసుకోవాలి ట్రయాంగిల్ని. సో ఈ 1.5 మీటర్స్ని మనము నెగ్లెక్ట్ చేస్తాం, వదిలేస్తాం. కాబట్టి మిగిలిన భాగం యొక్క ఎత్తుని ఆధారంగా తీసుకునే మనం ప్రశ్న చేస్తాం. సో 30 మీటర్లలోంచి 1.5 మీటర్స్ తీసేస్తే మనం తీసుకోవాల్సిన భాగం ఎంత? 28.5 మీటర్లు. 30 మీటర్లు అన్నది ఈ మొత్తం యొక్క ఎత్తు, టోటల్ హైట్. ఓకే అండి, రైట్. ఇది ఫస్ట్ పాయింట్ మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు భవనం యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో మొదటగా అబ్జర్వ్ చేసిన యాంగిల్ ఎంత అంటే 30 డిగ్రీల యాంగిల్. సో 30 డిగ్రీల కోణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 30 డిగ్రీలకు ఎదురుగా ఏర్పడిన హైట్ 28.5. కాబట్టి టోటల్ డిస్టెన్స్, మొదటగా ఉన్న దూరం ఎంత అని ఒకసారి చూస్తే, సో మీరు అంటే ఫర్ ద కరెక్షన్, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా రాసుకోండి. ట్రయాంగిల్ ఏబీసీని ఐడెంటిఫై చేయండి. మొదటగా ఉన్న దూరము, మొత్తం దూరము ఏబీ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలకు ఎదురుగా 28.5 ఉంటే ఇక్కడ ఏర్పడే కోణం 60 డిగ్రీలు. 60 డిగ్రీలకు ఎదురుగా 28.5√3 ఉంటుంది. ఇది మనం ముందు నుంచి చేస్తున్నదే, అయితే మొత్తం ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న భవనం నుంచి దూరం. పిల్లాడు ఏం చేశాడంటే కొంత ముందుకు నడిచాడు, నడిచి ఇక్కడికి వచ్చి ఆగాడు. మళ్ళీ ఇక్కడి నుంచి మనం యాంగిల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో యాంగిల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ఏర్పడింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే ఊర్ధ్వకోణం అనేది. అప్పుడు 60 డిగ్రీల ఊర్ధ్వకోణం ఏర్పడింది. ఇప్పుడు క్వశ్చన్లో మార్పు వస్తుంది. ఏంటిది ఇది? సో రెండవసారి ఉన్న దూరము ఈ పాయింట్ని డి అనుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ బీడీ హియర్. బీడీ అనేది ఏ విధంగా ఏర్పడింది? సో సేమ్ థింగ్, 60 డిగ్రీలకు ఎదురుగా 28.5 ఉంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే, ఓకే అండి. సో ఇప్పుడు ఇది ట్రయాంగిల్, రైట్? ఈ ట్రయాంగిల్లో అబ్జర్వ్ చేయగలిగితే 30 డిగ్రీలు, రైట్ అండి. సో 30 డిగ్రీల అబ్జర్వేషన్ మనం ఇక్కడ గమనిస్తే 30 డిగ్రీలకు ఎదురుగా ఇది ఏ ఉంటే ఇది 28.5 అనేది, సో ఈ కొత్త ట్రయాంగిల్, సో బీడీసీ అనే ట్రయాంగిల్, ఇది A√3 ఉంటుంది. సో A√3 ఈజ్ ఈక్వల్ 28.5, దెన్ A ఈజ్ ఈక్వల్ టు 28.5/√3. అంటే రెండవసారి భవనం నుంచి వ్యక్తికి గల దూరం ఎంత? 28.5/√3. నీకు కావాల్సింది ఏంది ప్రశ్న? అతడు ఎంత దూరం నడిచాడు అన్నది. ఎంత దూరం నడిచాడండి? ఏ నుంచి డి కంటే మొత్తం ఏబీ దూరంలోంచి బీడీ దూరాన్ని తీసేస్తాము. కాబట్టి నడిచిన దూరము అని ఇక్కడ రాస్తే ఏంటిది? ఇక్కడ ఏబీలోంచి బీడీని తీసేస్తాం. ఏబీ మైనస్ బీడీ దట్ ఈజ్ ఈక్వల్ టు 28.5√3 మైనస్ 28.5/√3. ఓకే అండి. సో √3ని దీంతో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ /√3 హియర్. సో 28.5 ఇంటూ 3 మైనస్ 28.5. ఓకే అండి. సో 3 28.5లోంచి ఒక 28.5 పోతే, చిన్న రాశాను ఏమనుకోకండి, ఏం మిగులుతుందంటే ఫైనల్లీ నడిచిన దూరము D ఈజ్ ఈక్వల్ టు 2 ×
28.5/√3 అవుతుంది. సో 28.5 ఇంటూ 2 అంటే అర్థం 57/√3. వెన్ వీ క్యాన్సిల్ విత్ 57, 3తో క్యాన్సిల్ చేసి √3 పెట్టుకోండి. 3 1s 3, 3 9s 27, 19√3. కాబట్టి వ్యక్తి నడిచిన దూరం ఎంత? సో వ్యక్తి నడిచిన దూరము 19√3. మీరు ఇక్కడ బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వ్యక్తి నడిచిన దూరం ఎంత ఉంది? 2 × 28.5/√3 ఉంది. 2 × 28.5/√3. 28.5 అనేది ఏంటిది? ఎత్తుకి సంబంధించిన అంశం. నేను దీన్ని ఆధారంగా చేసుకుని ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది హెచ్ ఎత్తు కలిగిన ఒక భవనం. ఈ భవనం నుంచి మనము అక్కడ హెచ్ అంటే మళ్ళీ మీరు 30 మీటర్లను కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను దానికి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఒక ఫార్ములాని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో మొదటగా 30 డిగ్రీల కోణం చేస్తే, తర్వాత కొంత దూరం నడిచిన తర్వాత 60 డిగ్రీల కోణం చేస్తే, కొంత దూరం నడిచిన తర్వాత 60 డిగ్రీల కోణం చేస్తే, సో ఇక్కడ నడిచిన దూరము 30 నుంచి 60 డిగ్రీలకి మారడానికి పట్టిన దూరం ఎంత దూరం నడిచామండి? సో 2 times of h/√3. 2h/√3. రైట్. నెక్స్ట్ వన్. సో మిగిలిన దూరము అంటే 2h/√3 నడిస్తే మనకి 60 డిగ్రీల కోణంగా మారిపోతాం. 60 డిగ్రీల నుంచి భవనాన్ని చేరడానికి, లేదంటే 60 డిగ్రీల స్థానం నుంచి భవనము గల దూరము h/√3. భవనం గల దూరం ఎంత? h/√3. సో మొత్తం దూరము అంటే మొదటి స్థానంలో 30 డిగ్రీలకి భవనం నుంచి గల దూరము, దట్ ఈజ్ h√3. క్లియర్ అండి? హెచ్లు ఉన్నాయని చెప్పేసి మీరు బాగా కన్ఫ్యూజ్ అవ్వకండి. వెరీ సింపుల్. హైట్ హెచ్ అయినప్పుడు 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీలకు మారడానికి ప్రయాణం చేయవలసిన దూరము 2h/√3. 2h/√3. అదేవిధంగా 60 డిగ్రీలు ఏర్పడిన కోణం యొక్క స్థానం నుంచి భవనానికి గల దూరము h/√3. మొదటి స్థానం నుంచి భవనానికి గల దూరము h√3. మొదటి స్థానం నుంచి భవనానికి గల దూరం ఎంత? h√3 అవుతుంది. దీన్నే మనము ఇంకొక రకంగా చూద్దాం. రైట్ అండ్. సో ఒక వ్యక్తి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో భవనం యొక్క చివరి కొనని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అతను డి దూరము నడిచిన తర్వాత తన యొక్క ఊర్ధ్వ కోణము 60 డిగ్రీలుగా మారింది. అతని యొక్క ఊర్ధ్వ కోణము 60 డిగ్రీలుగా మారింది. అయినా మిగిలిన దూరము అంటే భవనాన్ని చేరడానికి ఇంకా ఎంత దూరము ప్రయాణం చేయాలి? చూడండి, 2h/√3కి ఇక్కడ ఏమైంది? h/√3 అయింది. ఇది 28.5/√3. ఇది 2 × 28.5/√3. అంటే ఇది డబల్ ఉంటే ఇది సింగిల్ అయింది. అంటే అర్థం ఇక్కడ, సో డి దూరం కాబట్టి మిగిలిన దూరం ఏమవుద్ది? d/2 అవుద్ది. మిగిలిన దూరం ఏమవుద్దండి? d/2 అవుద్ది. సో డీని బేస్ చేసుకుని అంటే ఎంత దూరం నడిచాము అనే దాన్ని బేస్ చేసుకొని వాల్యూస్ అన్ని రాస్తున్నాం. ఇంతకుముందు హెచ్ని ఆధారంగా చేసుకొని వాల్యూస్ అని రాసాం కదా. నౌ హెచ్ని కంక్లూడ్ చేస్తే, సో d ఈజ్ ఈక్వల్ టు 2h/√3, దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు d√3/2. కాబట్టి ఇప్పుడు హైట్ని ఏమని రాయొచ్చు మనము? d√3/2గా రాయొచ్చు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, ఒక వ్యక్తి మొదటగా కొంత ఎత్తైన స్తంభాన్ని 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో అబ్జర్వ్ చేశాడు. అక్కడి నుంచి అతను డి దూరం నడిచి 60 డిగ్రీల ఊర్ధ్వకోణాన్ని చేస్తే మిగిలిన దూరం ఎంత అని అంటే డీలో సగం d/2. మరి దాని యొక్క ఎత్తు ఎంత? d యొక్క √3కి /2. ఓకే, క్లియర్? మొత్తం ఎవ్రీథింగ్ మనం ఈ ట్రయాంగిల్లో జస్టిఫై చేసాం. రైట్. సో ఇలాంటిది ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో 20 మీటర్ల పొడవు గల ఒక భవనం పైనున్న ట్రాన్స్మిషన్ టవర్ యొక్క అడుగు భాగము మరియు పై భాగాల్ని వరుసగా
45 డిగ్రీలు, 60 డిగ్రీల ఊర్ధ్వ కోణాలతో నేలపై ఉన్న ఒక బిందువు నుండి చూస్తే టవర్ యొక్క ఎత్తుని కనుగొనండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక 20 మీటర్ల ఎత్తుగల భవనం ఉంది. ఒక 20 మీటర్ల ఎత్తుగల భవనం ఉంది. ఈ 20 మీటర్ల ఎత్తుగల భవనము పైన ఒక టవర్ ఉంది. టవర్ యొక్క హైట్ మనకు తెలియదు. ఇది టవర్ ఉంది, రైట్. సో మొదటగా ఏం చేస్తారంటే టవర్ యొక్క అడుగు భాగము, సో టవర్ నుంచి కొంత దూరంలో టవర్ యొక్క అడుగు భాగాన్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైన్ తీసుకోండి. టవర్ యొక్క అడుగు భాగము 45 డిగ్రీల కోణం చేస్తుంది. ఇది 45 డిగ్రీస్ కోణం చేస్తుంది. 45 డిగ్రీలు కాబట్టి ఇక్కడ కూడా 45 డిగ్రీలే. సో 45 డిగ్రీలకు ఎదురుగా 20 మీటర్ల హైట్ ఉంది కాబట్టి 45 డిగ్రీలకు 20 మీటర్ల హైట్ ఉంటుంది. సింపుల్. అంటే వాడు ఫస్ట్ ఆ భవనం నుంచి 20 మీటర్ల దూరంలో 45 డిగ్రీలకు ఎదురుగా 20 మీటర్లు ఉంది కాబట్టి ఏ 40 డిగ్రీలకు ఎదురుగా అయినా సరే 20 మీటర్ల దూరమే ఉంటుంది. కాబట్టి భవనం యొక్క ఎత్తు 20 మీటర్లు కాబట్టి ఇక్కడ భవనం నుంచి గల దూరం కూడా 20 మీటర్లే అవుతుంది, రైట్ అండి. ఈసారి ఏం చేసామంటే మనము టవర్ యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేసాం. 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేసాం. అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కోణం ఎంత అంటే 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం, రైట్ అండి. నౌ ఐ ఆమ్ టేకింగ్ ద ట్రయాంగిల్, ద హోల్ ట్రయాంగిల్ ఇది. సో హోల్ ట్రయాంగిల్ ఇక్కడ 30 డిగ్రీలు ఏర్పడుతుంది. సో జాగ్రత్తగా గమనించండి, 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న వాల్యూ ఎంత? 20 మీటర్లు. 60 డిగ్రీలకు ఎదురుగా ఉండే మొత్తం వాల్యూ ఎంత? 30 డిగ్రీలకు ఎంతైతే ఉంటుందో 60 డిగ్రీలకు ఎదురుగా అంతకు a√3 ఉంటుంది. కాబట్టి దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20√3. దేని యొక్క వాల్యూ? భవనం ప్లస్ టవర్. కాబట్టి ఇది రెండింటి యొక్క విలువ. ఏంటిది? భవనం ప్లస్ టవర్, ఆ రెండింటి యొక్క ఎత్తుల మొత్తము 20√3. అందులో ఆల్రెడీ భవనం యొక్క ఎత్తు ఉంది 20 మీటర్లు అని. కాబట్టి ఓన్లీ టవర్ యొక్క ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 20√3లోంచి 20 మీటర్స్ని తీసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 20ని తీసేస్తే √3 - 1 మీటర్స్. 20 - 1 మీటర్స్. అంటే ఫస్ట్ అడుగు భాగాన్ని పరిశీలించిన ట్రయాంగిల్ని అనాలిసిస్ చేస్తే టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నామో తెలుస్తుంది. తర్వాత టవర్ యొక్క పై భాగాన్ని అనాలిసిస్ చేస్తే మొత్తం టవర్ మరియు భవనం యొక్క రెండు ఎత్తులు వచ్చాయి. అది 20√3. అందులోంచి భవనం యొక్క ఎత్తును తీసేస్తే ఓన్లీ టవర్ యొక్క ఎత్తు మనకి 20√3 - 1గా చూసాం. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. రెండు యాంగిల్స్ ఏర్పడ్డప్పుడు మనం ఏ విధంగా చేయాలి అన్న పాయింట్లో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక టవర్ అడుగు భాగం నుండి దగ్గరలోని భవనం పై భాగము 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము మరియు భవనం అడుగు భాగం నుండి టవర్ పై భాగము 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. టవర్ యొక్క ఎత్తు 50 మీటర్లు అయితే భవనం యొక్క ఎత్తుని కనుగొనండి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక టవర్ అడుగు భాగం నుండి దగ్గరలోని భవనం పై భాగము 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము మరియు భవనము అడుగు భాగం నుండి టవర్ పై భాగము 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. క్వశ్చన్ని క్లారిటీగా మనం చదవాల్సిన సందర్భం ఉంటుంది. సో టవర్ యొక్క అడుగు భాగం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టవర్ అంట. సో దిస్ ఈజ్ ద టవర్. టవర్ యొక్క వాల్యూ ఇచ్చాడా? ఎస్ ఇచ్చాడు. టవర్ యొక్క ఎత్తు 50 మీటర్లను ఇచ్చాడు. ఓకే, టవర్ యొక్క అడుగు భాగం ఉంది. ఇక్కడ అడుగు భాగం నుంచి దాని పక్కన ఒక భవనం ఉంది, బిల్డింగ్. అది పొడవుందో పొట్టిగుందో మనకు తెలియదు, కానీ ఒక బిల్డింగ్ ఎంత ఉందో మనం రాసుకుందాం. సో టవర్ యొక్క అడుగు భాగం నుండి భవనం యొక్క పై భాగాన్ని పరిశీలించినప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేసింది. ఇది 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం, రైట్. బాగా జాగ్రత్తగా గమనించండి. 30 డిగ్రీలకు ఎదురుగా ఏ ఉంటే ఇది 60 డిగ్రీలకు ఎదురుగా a√3 ఉంటుంది. అంటే రెండింటి మధ్య గల దూరం ఎంత? a√3 అన్న విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు బిల్డింగ్ యొక్క అడుగు భాగం నుండి టవర్ యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. బిల్డింగ్ యొక్క అడుగు భాగం నుండి టవర్ యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో టవర్ యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేసింది. కాబట్టి ఇది 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం.
కాబట్టి ఇది 30 డిగ్రీల ఊర్ధ్వకోణం. రైట్ అండ్ క్లియర్. సో 30 డిగ్రీలకు ఎదురుగా A√3 ఉంటే, అంటే 30 డిగ్రీలకు ఎదురుగా ఏ వాల్యూ ఉన్నా సరే 60 డిగ్రీలకు ఎదురుగా వచ్చేసరికి దానికి √3 టైమ్స్ అవుద్ది. కాబట్టి టవర్ యొక్క ఎత్తు ఏమవుద్దంటే A√3 అని ఆల్రెడీ మనం డిసైడ్ చేసాం కాబట్టి దానికి √3 టైమ్స్ అవుతుంది. కాబట్టి √3 × √3 3A ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్లు. దెన్ వాట్ అబౌట్ ఏ వాల్యూ? ఏ ఈజ్ ఈక్వల్ టు 50/3 మీటర్స్. అదే మన బిల్డింగ్ యొక్క ఎత్తు. కాబట్టి 50/3 మీటర్లు. ఎందుకంటే మనకు కావాల్సింది బిల్డింగ్ యొక్క హైట్. సో మొదటి ట్రయాంగిల్ తీసినప్పుడే మనము ఏ ఏంటి, A√3 ఏంటి అని డిసైడ్ చేసాం. సో ఇప్పుడు టవర్ యొక్క పైభాగాన్ని పరిశీలించినప్పుడు అది 60 డిగ్రీల ఊర్ధ్వకోణం కాబట్టి పైన ఏర్పడే కోణం 30 డిగ్రీలు. 30 డిగ్రీలకి ఏ వాల్యూ ఉంటే అది ఎంతైనా ఉండని, X ఉండని, 10 ఉండని, P ఉండని, A ఉండని, A√3 కూడా ఉండని. 60 డిగ్రీలకు వచ్చేసరికి 30కి ఆపోజిట్లో ఉన్న వాల్యూకి √3 టైమ్స్ తీసుకుంటాం. కాబట్టి 30కి ఆపోజిట్గా ఉన్న వాల్యూకి √3 టైమ్స్ టవర్ యొక్క ఎత్తు అవుద్ది. దట్ ఈజ్ A√3 × √3 కాబట్టి 3A. అందులోంచి ఏం డిఫైన్ చేసాం అంటే ఏని ఫైండ్ అవుట్ చేసాం. ద ఏ వాల్యూ విల్ బి 50/√3. 50/√3 అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 ఎత్తులు. ఒక ఎత్తు యొక్క అడుగు భాగం నుంచి మరొక ఎత్తుని గమనించినప్పుడు 30 డిగ్రీలు. రెండవ ఎత్తు యొక్క అడుగు భాగం నుంచి మొదటి ఎత్తుని గమనించినప్పుడు 60 డిగ్రీలు. సో ఈ 2 ఎత్తుల యొక్క వాల్యూ ఏ విధంగా ఉంది? 50 అండ్ 50/√3 ఉంది. దీన్ని ఒక ట్రయాంగిల్ ఫామ్లో చేసుకోండి. ఓకే, అంటే ఏంటి ట్రయాంగిల్? ఇదొక ఎత్తు, ఇదొక ఎత్తు. ఓకే, వీటి మధ్య దూరం. సో పెద్ద ఎత్తు నుంచి చిన్న ఎత్తుని గమనించినప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేసింది. సో దీన్ని గమనించినప్పుడు 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేసింది. రైట్. సో నీకు పెద్ద ఎత్తు వాల్యూ ఉంటే ఇది H అయితే ఇది H/3 అవుద్ది. ఏమవుతుంది అన్నది? H/3 అవుద్ది. మరి సార్ వాట్ అబౌట్ దిస్ వన్ అంటే ఈ వాల్యూ ఏమవుద్ది? A√3 అవుద్ది. అంటే H/3కి √3ని కనుక మనం రాస్తే దట్ ఈజ్ H/3 × √3. క్యాన్సల్ చేస్తే H/√3 అంటే ఆ వాల్యూ ఏమవుతుంది? H/√3 అవుతుంది. సో ఆ 2 బిల్డింగ్ల మధ్య దూరం ఏమవుద్ది? పెద్ద పొడవులో √3 టైమ్స్ √3 యొక్క వంతు ఉంటుంది. చిన్న పొడవులో A√3 ఉంటుంది. ఒకవేళ ఇదే విషయాన్ని రివర్స్లో మనం చేస్తే అంటే 2 ట్రయాంగిల్స్ మళ్ళీ సేమ్ థింగ్. సో చిన్న భవనాన్ని చూసినప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం, అంతేగాండి. చిన్న భవనాన్ని చూసినప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం. పెద్ద భవనాన్ని టవర్ని చూసినప్పుడు 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తే అప్పుడు చిన్న భవనం యొక్క ఎత్తే ఉందనుకోండి. చిన్న భవనం యొక్క ఎత్తు A అనుకోండి. ఆ రెండింటి మధ్య ఉన్న దూరము A√3 అవుతుంది. రెండింటి మధ్య ఉన్న దూరము A√3 అవుతుంది. అప్పుడు పెద్ద భవనం యొక్క ఎత్తు 3 టైమ్స్ ఆఫ్ A అవుతుంది. పెద్ద భవనం యొక్క ఎత్తు 3 టైమ్స్ ఆఫ్ A అవుతుంది. ఓకే, సో ఇలా 2 ట్రయాంగిల్స్ని ఐడెంటిఫై చేసుకోండి. క్వశ్చన్ ఇంకొంచెం డెప్త్గా అడిగితే ఒక ఎత్తైన శిఖరం యొక్క పాదం నుండి ఒక భవనాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణము, భవనం యొక్క పాదం నుండి శిఖరాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తే శిఖరం మరియు ఆ భవనముల యొక్క ఎత్తుల నిష్పత్తి ఎంత అంటాడు. కాబట్టి టవర్ మరియు బిల్డింగ్ల యొక్క ఎత్తుల నిష్పత్తి 3:1 ఉంటుంది. ఇది కూడా గతంలో అడిగిన ప్రశ్న. సో 3:1 అవుతుంది. ఇస్ దట్ క్లియర్ అండి? రైట్. ఇలా ఒక భవనం యొక్క అడుగు భాగాల నుంచి ఎత్తుల్ని పరిశీలించినప్పుడు. నెక్స్ట్ వన్, సమాన ఎత్తులు గల 2 స్తంభాలు ఒక రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. వాటి మధ్య దూరము 80 మీటర్లు. 2 స్తంభాల మధ్య రోడ్డుపై గల ఒక బిందువు నుండి స్తంభాల పైభాగాలు వరుసగా 60 డిగ్రీలు 30 డిగ్రీల ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. స్తంభాల యొక్క ఎత్తులను మరియు స్తంభాల నుండి ఆ బిందువు గల దూరాలని కనుగొనండి. ఓకే, సో సమాన ఎత్తు గల 2 స్తంభాలు అంటే మనం రోడ్డు మీద చూస్తూ ఉంటే కరెంట్ పోల్స్ పాతి ఉంటాయి కదండి. సో ఇది మన యొక్క రోడ్డు.
రోడ్డుకి ఇరువైపులా 2 సమాన ఎత్తుగల స్తంభాలని పాతాడు వాడు, రైట్. సో వాటి మధ్య దూరము 80 మీటర్లు. సో వీటి మధ్య ఉన్న కంప్లీట్ డిస్టెన్స్ ఎంత అంటే 80 మీటర్లు. అంటే రోడ్డు యొక్క వెడల్పు 80 మీటర్లు ఉందిగా అనుకోండి. ఈ రోడ్డు పైన ఏదో ఒక బిందువు నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో అలా రోడ్డుపై గల ఒక బిందువు నుండి స్తంభాల యొక్క పై భాగాల్ని వరుసగా 60 డిగ్రీలు 30 డిగ్రీలుగా మనము ఐడెంటిఫై చేసాం. సో ఒకవైపు చూస్తే 30 డిగ్రీల కోణం ఏర్పడింది, ఇంకోవైపు చూస్తే 60 డిగ్రీల కోణం ఏర్పడింది. ఈ రెండింటి యొక్క ఎత్తులు సమానము, హెచ్, ఇది కూడా హెచ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు, ఆ బిందువుల నుంచి గల దూరాల్ని కనుక్కోండి అంటున్నాడు. ఇట్స్ సింపుల్. 30 డిగ్రీలకు ఎదురుగా హెచ్ ఉంటే ఈ ట్రయాంగిల్లో 60 డిగ్రీలకు ఎదురుగా ఏముంటుంది అంటే దిస్ స్పాట్, దట్ ఈజ్ h√3 ఉంటుంది. 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్నదానికి √3 టైమ్స్ ఉంటుంది. 60 డిగ్రీలకు ఎదురుగా హెచ్ ఉంటే 30 డిగ్రీలకు ఎదురుగా ఎంత ఉంటుంది? మామూలుగా 30 డిగ్రీలకు ఎదురుగా ఏ అనుకోండి. సో ఇది a√3, దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు h/√3. అంటే మొత్తం హెచ్లోనే ఉంది కదా మనకు వాల్యూ అంతా, ఇది h/√3, h/√3. సో ఇక్కడ చూడండి, ఒకటేమో h√3 దూరంలో ఉంది, మరొకటేమో h/√3 దూరంలో ఉంది. మొత్తం మధ్యలో ఉన్న దూరము 80 మీటర్లు. అంటే దట్ మీన్స్ h/√3 ప్లస్ h√3 ఈజ్ ఈక్వల్ టు 80 meters. When we simplify this by √3, h plus 3h, that is equal to 80 meters. 4h/√3, that is equal to 80 meters. 420s are, now height is equal to 20√3. Okay, so h is equal to 20√3. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే h√3 అని అంటే 20√3 ఇంటూ √3 60. అంటే మొదటి స్తంభం వైపు 60 డిగ్రీల వైపు ఏర్పడిన కోణము 60 మీటర్లు. సో రెండో వైపు ఏర్పడిన దూరము 20 మీటర్లు. ఓకే, సో ఏమంటున్నాడు, ఆ బిందువు గల దూరాలని కనుగొనండి. సో 60 డిగ్రీల వైపు ఉన్న దూరమేమో 20 మీటర్లు, 20 మీటర్స్. 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తున్న స్తంభానికి గల దూరము 60 మీటర్లు. ఎందుకంటే మొత్తం 80 కావాలి కదా, ఒకవైపు 60 ఉంటే ఇంకో వైపు 20 ఉంటుంది, రైట్. అండ్ సో దట్ ఈజ్ 20 మీటర్స్, 60 మీటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వినండి, ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేమీ కాదు. అంటే మనం ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూని పట్టుకొని మనం అన్ని వాల్యూస్ని ఒకే దాంట్లోకి రాస్తున్నాం. సో హెచ్ అన్నాం. సో హెచ్ని బేస్ చేసుకొని మిగతా అన్ని వాల్యూస్ని రాస్తూ వస్తున్నాం మనము. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం చూస్తాం. ఇలా రెండు ట్రయాంగిల్స్ని అర్థం చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 7 మీటర్ల ఎత్తుగల భవనం నుండి ఒక కేబుల్ టవర్ పై భాగము 60 డిగ్రీల ఊర్ధ్వకోణము మరియు కేబుల్ టవర్ అడుగు భాగము 45 డిగ్రీల నిమ్న కోణాన్ని చేస్తుంది. చూడండి, నిమ్న కోణం అనే కాన్సెప్ట్ వచ్చింది. అయినా టవర్ యొక్క ఎత్తుని కనుగొనండి. మనం ఏం చేస్తున్నామంటే 7 మీటర్ల ఎత్తుగల భవనం పై నిలబడ్డాం. మనం ఎక్కడున్నాం, ఇక్కడున్నాం. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయాలి. మనం ఒక టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక టవర్ ఉంది. ఆ టవర్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు టవర్ యొక్క పై భాగము 60 డిగ్రీల ఊర్ధ్వకోణాన్ని చేసింది. సో ఊర్ధ్వకోణం అంటే ఇలా, ఇది భూమిగా తీసుకుంటాం. సో మనం ఎక్కడ ఉంటే అక్కడనే భూమి 60 డిగ్రీలు, ఇది 30 డిగ్రీలు. ఓకే, 30 డిగ్రీలకు ఎదురుగా ఏ ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా a√3 ఉంటుంది. ఏ పార్ట్, ఓన్లీ దిస్ పార్ట్. ఓకే, క్లియర్ అండి. నా ఇప్పుడు గమనిస్తే టవర్ యొక్క అడుగు భాగాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం నిమ్న కోణంతో. టవర్ యొక్క అడుగు భాగం. సో బాగా జాగ్రత్తగా గమనించండి. అడుగు భాగం అన్నప్పుడు మనము ఇటువైపు ట్రయాంగిల్ని తీసుకొని ఇది కూడా 45 డిగ్రీలుగా రాస్తాం. 45 డిగ్రీలుగా 7 మీటర్లు ఉంటే 45 డిగ్రీలకు ఎదురుగా కూడా 7 మీటర్లే ఉంటుంది. అంటే నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్లు అని అర్థం, రైట్ అండి. సో a√3 ఈజ్ ఈక్వల్ టు 7√3.
ఇది ఆల్రెడీ ఈ భవనానికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ పార్ట్ కూడా 7 మీటర్స్. ఇప్పుడు మొత్తం టవర్ యొక్క ఎత్తు అనంటే ఈ 7 + 7√3. సో టవర్ యొక్క ఎత్తు 7 + 7√3గా మనం రాస్తాం. 7ని కామన్ తీస్తే √3 + 1 అవుతుంది. కాబట్టి 7/√3 + 1గా మనం తీసుకున్నాం. అంటే చూడండి, అంటే యాంగిల్ మారుతున్నది. ఒకే పరిశీలకుడు 2 రకాల కోణాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మారుతుంది అన్న ప్రాబ్లమ్ని మనం ఇక్కడ చూస్తూ వస్తూ ఉన్నాం. సో ఇవి ద మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ. దీన్ని మనం ఎత్తులు మరియు దూరాలు అని కూడా అంటాం. సో ఎత్తులు మరియు దూరాల్లో మనము ఎత్తు కనుక్కోవడం కానీ దూరం కనుక్కోవడం అనే కానీ కాన్సెప్ట్స్ అనేవి చూస్తూ వస్తున్నాము. మీరు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఈజీ అంటే ఈ కాన్సెప్ట్ ఆధారంగా చూడండి, ఇన్ని ప్రాబ్లమ్స్ చేశాము. ఏ ఒక్క చోట కూడా సైన్ టీటా కానీ కాస్ టీటా కానీ ట్యాన్ టీటా కానీ వాడకుండా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వచ్చాం బై యూజింగ్ ద ట్రిగోనమెట్రీలో. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేయడం ద్వారానే మనం దీన్ని సాల్వ్ చేస్తూ వచ్చాం. కాబట్టి మీరు 2 రకాల ట్రయాంగిల్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 రకాల ట్రయాంగిల్స్కి కోణాలకు ఎదురుగా భుజాలు ఏ విధంగా ఉంటున్నాయో కూడా అబ్జర్వ్ చేస్తూ ప్రశ్నలో ఇచ్చిన దాని ఆధారంగా చేసుకొని మనం ట్రయాంగిల్ నిర్మించి మనకు కావాల్సిన కొలతని రాబట్టుకోవాలి. కాబట్టి పరీక్ష హాల్లో ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి షార్ట్కట్ కాన్సెప్ట్స్తో మనము నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఈజీగా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.